హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగు అమ్మాయి రమ్య. ఈరోజు వీడియో ఏంటంటే మా పాప బర్త్డే వ్లాగ్ అనమాట. ఇంతకుముందు మా బాబు జూలైలో మా బాబు బర్త్డే అయింది కానీ ఆ వ్లాగ్ అసలు పెట్టలేదు. ఆ వ్లాగ్ పెట్టిన తర్వాత ఈ వ్లాగ్ పెడతా అనుకుంటా. ఇక్కడ మాత్రం సింపుల్గా అనుకుంటే కొంచెం చాలా గ్రాండ్గానే జరిగినట్టు అనిపించింది బర్త్డే మాత్రం మా పాపది. మా పాపకి డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ ఫైనల్లీ కేక్ కటింగ్ అనేది జరుగుతూ ఉంది. కేక్ కటింగ్ అనేది చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కెమెరాకి ఫోజ్ ఇచ్చుకుంటా ఇక్కడ కేక్ కటింగ్ అంటే అది చూసుకుంటూ ఇక్కడ మళ్ళీ కెమెరా ఆపరేటింగ్ అనేది 2 కెమెరాస్లలో ఆపరేటింగ్ అనేది అవుతూ ఉంది. లాస్ట్లో చూస్తారు, వీడియో ఎండ్లో ఉంటుంది. 2 కెమెరాస్లో వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ మా పాప బర్త్డే అయితే మా బాబు హంగామా ఎక్కువ ఉంది. వాని హంగామాతోనే సరిపోయింది, అల్లరి. ఇక్కడ వీడియో కాల్ చేసేవాళ్ళు వీడియో కాల్ చేస్తూనే ఉన్నారు. మా ఆడబిడ్డ వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ వీడియో కాల్లో ఉన్నారన్నమాట. కరెక్ట్ కేక్ కటింగ్ టైంకి వీడియో కాల్ అనేది చేసేసరికి వాళ్ళని కూడా కేక్ కటింగ్ అనేది చూస్తూ ఉన్నారు. మధ్యలోనే అందుకనే వాళ్ళు అటు చూస్తూ ఉన్నారు. ఇటు 2 కెమెరాస్కి ఇవ్వాలి, అటు వాళ్ళని చూడాలి. టోటల్గా 3 కెమెరాస్ అనుకోండి. 3 కెమెరాస్కి చూసుకుంటూ ఈ వర్క్ అనేది చేస్తూ ఉన్నాము. కేక్ కటింగ్ అనేది ఫైనల్గా అయిపోయింది. ఇక్కడ మా పాప వాళ్ళ నాన్నకి పెడతా ఉంది కేక్. ఫస్ట్ నీకు పెడతా అని మా పాపకు పెడతా ఉన్నాడు. ఇక్కడ మా బాబు ఆతృత నాకు ఎప్పుడు పెడతారా అని ఆతృతతో చూస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి వాడు ఎట్లా చూస్తూ ఉన్నాడో. ఇటు సైడ్ మొత్తం మా పాప ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నారా. ఇక్కడ అదే వీడియో కాల్లో నీకే అత్తా అని అంటూ ఉందన్నమాట. వాళ్ళు వీడియో కాల్లో ఏమద్దు రియల్గా వచ్చినప్పుడు పెట్టమని వాళ్ళు అంటూ ఉన్నారు. ఇక్కడ ఫైనల్గా నేను పెడతా ఉన్నా. ఇక్కడ అటు సైడ్ మా తమ్ముడు కూడా ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. ఇటు కెమెరాకి వీడియోకి ఇవ్వాలి, అటు ఫొటోస్కి, అటు వీడియో కాల్లోకి. ఇలా టోటల్గా ఇలా జరుగుతూ ఉంది కేక్ కటింగ్ అనేది. కేక్ కటింగ్ మాత్రం చాలా బాగా జరిగింది. కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. ఎంత తొందరగా చేద్దామన్నా కూడా లేట్ అయిపోయింది. ఆ రోజే షాపింగ్ కూడా ఆ రోజే జరిగిపోయింది. డ్రెస్ షాపింగ్ అనేది మా పాపకి ముందు రోజు వెళ్దామంటే మా ఆయనకు వీలుగాక కరెక్ట్ బర్త్డే రోజే వెళ్ళాల్సి వచ్చింది. ఫుల్ ఎండలు కదా, అమ్మో అసలు చాలా ఇబ్బంది అయింది. మేము హనుమకొండకు పోయి డ్రెస్ షాపింగ్ అంటే ఒక్క షాప్లో డ్రెస్ అనేది అస్సలు బాగుండట్లేదు. అట్లా 2-3 షాప్స్ తిరిగి లాస్ట్గా ఫైనల్గా ఒక డ్రెస్ అనేది సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాము. కానీ కాస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి, ఫుల్ కాస్ట్ ఉన్నాయి. అసలు నేను ఇంతవరకు డ్రెస్సెస్ తీసుకున్నాను హనుమకొండలో, కానీ అసలు ఈసారి ఉన్నంత కాస్ట్ మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. డ్రెస్ చూస్తే అంత కాస్ట్ ఉన్నట్టు అనిపించట్లేదు, కానీ కాస్ట్ మాత్రం ఫుల్ ఉన్నాయి. ఎక్కువ 1500, 2000 అలానే ఉన్నాయి. అంతకు తక్కువ అసలు డ్రెస్సెస్ లేవు. ఇప్పుడు మా పాప వేసుకున్న డ్రెస్ కాస్ట్ ఎంతో కామెంట్ బాక్స్లో గెస్ చేసి చెప్పండి. ఫుల్ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ మా తమ్ముడును మా అమ్మ ఇద్దరు వచ్చి కేక్ పెడతా ఉన్నారు మా పాపకి. మా తమ్మునికి మాత్రం ఎక్కలేని మొహమాటం. అందరూ చూసేలా ఒక్క కేక్ ఇట్లా పెట్టంగానే కథంగా పోతూనే ఉంటాడు. ఫోటో దిగడానికి వీడియోలో ఉండడానికి అస్సలు ఇష్టపడాడు. ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత తొందరగా తప్పుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇక్కడ కేక్ పెట్టుడు అయిపోయిందా, కేక్ పెట్టుడు అయిపోవడంతోనే కథం పోతూనే ఉన్నాడు. ఇక్కడ మా అమ్మ కేక్ పెడతా ఉంది. మా అమ్మకు కూడా అస్సలు ఇష్టం ఉండదు. ఫొటోస్ దిగుడు ఎందుకు తీబిడ్డా అంటుంది. దిగాలమ్మా అని అంటే ఈయనది. ఆ రోజు మా అమ్మ కేక్ తినకపోవడానికి కారణం, ఆ రోజు మా అమ్మకు శనివారం, అందుకని ఎగ్లెస్ కేక్ అయినా సుత అందులో కొంచెం కేక్ కలుస్తుందని అనుమానం, అందుకనే తినలేదు వాళ్ళు. ఇక్కడ మా తమ్ముడు కూడా నేను డ్రెస్ తీసుకున్నా, కానీ మా తమ్ముడు కూడా డ్రెస్ తీసుకోమంటే ఇంకో డ్రెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. వాడొచ్చి సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ అది కూడా అక్కడ నుంచి వచ్చి వర్క్ అంటే వచ్చి వాడు వచ్చేదాకా మేము అక్కడ వెయిట్ చేసి
సెలెక్ట్ చేసుకున్న డ్రెస్, వాడు తీసుకున్న డ్రెస్ అది మా తమ్ముడు తీసుకున్నది. ఇక్కడ మా అబ్బాయి డిసప్పాయింట్ కాకుండా ఉండడానికని అక్కడ హనంకొండలో ఒక స్వీట్ షాప్ అనేది ఉంటుంది. అందులో బాదుషా ఫేమస్ అనమాట. అక్కడ నాకు బాగా ఇష్టం, అందుకని స్వీట్ బాక్స్ అనేది తీసుకొచ్చాడు. ఇప్పుడు మా తమ్ముడు వచ్చినా కూడా బాదుషా అనేది కంపల్సరీ తీసుకొస్తాడు. అది హనంకొండకి వెళ్తే, ఆ రూట్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా పట్టుకొస్తాడు. అది పట్టుకొచ్చింది, ఇక వాడిని ఎందుకు డిసప్పాయింట్ చేయాలని స్వీట్ బాక్స్ పట్టుకొచ్చి మా తమ్మునికి ఇచ్చాడు. ఇక్కడ మా అక్క వాళ్ళు, అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, వాళ్ళ హస్బెండ్, మా అక్క మా బావ ఇక్కడ వాళ్ళు కేక్ పెడతా ఉన్నారు. ఈరోజు మా అక్కకు కూడా శనివారమే, అందుకని మా అక్క కూడా తినదు, సాటర్డే అంటది. అందుకే కేక్ కటింగ్, కేక్లో ఎగ్ కలుస్తుందని అంటే వద్దని అంటూ ఉన్నారు. మా బావ కూడా తినడు, ఇవాళ శనివారం, ఇద్దరు తినరు, టోటల్ మా అమ్మతో ముగ్గురు తినరు. అందుకని బిస్కెట్ అన్న తినమని బిస్కెట్ పెడతా ఉంది. అక్కడ మా బావకు కూడా పెడతా ఉంది. మా ఇంతకుముందు మా అమ్మకు పెట్టలేదు కదా, మా అమ్మకు కూడా అమ్మమ్మ నీకు కూడా పెడతా అని అంటూ ఉందన్నమాట. ఇక్కడ ఏంటి, ఏం చాక్లెట్ ఇస్తుంది మీకు ఇచ్చింది? ఏం చాక్లెట్? డైరీ మిల్క్ చాక్లెట్. చాక్లెట్ మొత్తం తిన్నాగా, చాక్లెట్ పేరు మాత్రం గుర్తుకులేగా. డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చింది. అట్లా డబ్బులు కూడా పెడతా ఉంటే వద్దని అంటే అసలు వింటారా? అసలు వినరు కదా. ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురు, పెద్ద కూతురు ఏమే, తను కూడా కేక్ పెడతా ఉంది. తను కూడా తినన్నా వద్దా అంటే కొంచెం ఎక్కువ నాన్ వెజ్ తినదు అనమాట. ఇందులో కేక్ ఎగ్ కలుస్తుంది కదా అని అంటూ ఉంది. ఎగ్కి ఏమైతే తినమని అనగానే తింటూ ఉంది. ఇక్కడ నా కొడుకు చూడండి, వానకృత మామూలుగా ఉండదు. అలా కేక్ కటింగ్ మాత్రం జరిగిపోయింది. ఇక్కడ మా అక్క వాళ్ళ చిన్న పాప అనమాట. ఇంతకుముందు వచ్చిన పెద్ద ఆమె, ఇప్పుడు ఏమే చిన్న ఆమె అనమాట. వీళ్ళిద్దరు క్లోజ్ అనమాట. వీళ్ళిద్దరు ఎక్కువ అంటే క్లోజ్ అంటే వీళ్ళిద్దరు ఎక్కువ కలిసి ఆడుకుంటారనమాట. ఇప్పుడు పెద్ద ఆమె మా అక్క వాళ్ళ పెద్ద బిడ్డ నా కొడుకు అనమాట. వీళ్ళిద్దరు ఒక గ్రూప్ అనమాట. వీళ్ళిద్దరు ఒక గ్రూప్ అనమాట. అట్లా గ్రూప్ వైజ్గా అట్లా ఆడుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మా బాబు ఏమో గిఫ్ట్ తీసుకొచ్చాడు మా పాపకి. ఆ గిఫ్ట్ కూడా మా తమ్ముడిని తీసుకెళ్ళి అదే రోజు, ఆ గిఫ్ట్ బర్త్డే రోజే కదా, బర్త్డే రోజే పోయి బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొచ్చి దానికి ప్యాకింగ్ అనేది చేశారు. అది కూడా ఏం లేదు, చూడండి నా ఆతృత ఏముంటుందా అని. అంటే మమ్మల్ని హనుమకొండకి వెళ్ళినప్పుడు తీసుకొని రమ్మన్నారు, కానీ అప్పటికే మాకు ఫుల్ ఎండ, అసలు ఓపిక అనేది అసలే లేదు. డ్రెస్ షాపింగ్, మళ్ళీ కేక్ అవన్నీ పట్టుకొచ్చేసరికి అసలు టైం అనేది ఫాస్ట్గా గడిచిపోయింది. మేము ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 11:30, 12 కరెక్ట్ 12కి అట్లా స్టార్ట్ అయినాం. అట్లా ఫుల్ ఎండలో స్టార్ట్ అయినాం కాబట్టి అస్సలే ఓపిక లేదు. మళ్ళీ డ్రెస్ కూడా ఒక షాప్లో దొరికితే కొంచెం ఎనర్జీ ఉండేది, ఒక్క షాప్లో లేదు. 2-3 షాప్స్ తిరిగిన తర్వాత డ్రెస్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకని గిఫ్ట్ వానికి ఇచ్చే గిఫ్ట్ చూడడానికి అసలు టైం లేకుండా ఉండే. అందుకని ఏమో గిఫ్ట్ ఒకటి ఏమొద్దు తీ అంటే ఏదో ఒకటి వాడు ప్లాన్ చేసుకొని మా తమ్ముని తీసుకొని వెళ్ళి ఈ చాక్లెట్ అనేది తీసుకొని వచ్చాడు. 6 చాక్లెట్స్ మాత్రం ఎన్ని, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక చాక్లెట్ వచ్చిందా, ఇంతకుముందు ఒక చాక్లెట్, 2, 3, ఎన్ని 4 or 3 5 చాక్లెట్స్ అనేది ఏమో వచ్చినాయి. అవి ఒక 2 డేస్లో ఖతం చేసిళ్ళు. అసలు చాక్లెట్లు తినొద్దు అంటే అసలు నా తెలియకుండానే ఖతం చేసేసిళ్ళు. ఇక్కడ మా అక్క వల్ల చిన్న పాప, తను ఫోటో ఫ్రేమ్ అనేది చేయించుకొచ్చిందనమాట. వాళ్ళిద్దరిది ఇస్తూ ఉంది. నేను ఇక్కడ అంటా ఉన్నాయి, ఎందుకమ్మా ఇవన్నీ ఖర్చు వేస్ట్గా, ఎందుకు తీయవే అంటే ఉండని నీ మెమరీ ఉంటుంది అదని అది అంటా ఉంది. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ అనేది వాళ్ళిద్దరు దిగిన పిక్, మా పాపది చిన్నప్పటి ఫోటో ఫ్రేమ్, మళ్ళీ అందులో కొంచెం ఒక 8 years మళ్ళీ రీసెంట్లీ దిగిన ఒకటి మా తన్విష శారీ ఫంక్షన్ పిక్. అట్లా 4 ఫొటోస్ పెట్టి ఫోటో ఫ్రేమ్ అనేది చేయించారు. కానీ నాకు మాత్రం ఫొటోస్ ఫ్రేమ్ అంటే చాలా పిచ్చి, ఒకలాంటి పిచ్చి అనమాట. చాలా ఇష్టం ఫోటో ఫ్రేమ్స్ అనేది. బాగుంది. ఇక్కడ పెద్ద అమ్మాయి, మా అక్క వాళ్ళ పెద్ద బిడ్డ, ఇక్కడ వాచ్ తీసుకొచ్చింది తను వాచ్. కానీ దాని చేతికి అసలు దాన్ని తీసుకొచ్చినట్టు అయిపోయింది. కానీ దాన్ని తెలియకుండానే తీసుకొచ్చింది, కానీ తన చేతికి మాత్రం కరెక్ట్గా సరిపోయింది. లూజు టైట్ అనేది ఏం లేకుండా దాని చేతికి కరెక్ట్ సూట్ అయింది. బాగుంది వాచ్ కూడా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రేషిత వాచ్ అని. తన చేయి కూడా బాగుంది కదా, వాచ్ కూడా బాగుంది, ఫోటో ఫ్రేమ్ బాగుంది, బాగా నచ్చింది అన్నమాట.
కానీ వేస్ట్గా ఖర్చు, ఇంత ఖర్చు ఎందుకని అంతే. ఇక్కడ ఫోటో ఫ్రేమ్లో నలుగురు, ఇక చూడండి ఇక్కడ బ్యాచ్ల వైజ్గా కూడా నిల్చోవడం కూడా అట్లా నిల్చుంటారు. ఇక్కడ మా పక్కింటి అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ, ఆ అత్తమ్మ వాళ్ళు వచ్చింది. మా పల్లెటూర్లలో గిఫ్ట్స్ అంటే ఏముండయండి, ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్సే తీసుకొస్తారు. బర్త్డేలు అంటే సిటీలాగా ఏదో ఒక గిఫ్ట్ పట్టుకొచ్చేది ఏమి ఉండదు. పల్లెటూర్లలో బిస్కెట్ ప్యాకెట్ అంతే, అవే తీసుకొస్తూ ఉంటారు, అవే ఇస్తారు అంతే. ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మా ఇంటి పక్క వాళ్ళే నలుగురు, ఆ అక్క వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన మా అక్క అవుతుంది, ఈమె కూడా అత్తమ్మ అవుతుంది. తీసుకొచ్చి కేక్ పెట్టి బిస్కెట్ ప్యాకెట్ అనేది చేతికి ఇస్తూ ఉంటారు, అంతే జరుగుతూ ఉంది. ఇక్కడ కేక్ అనేది మా అమ్మాయి పూస్తుందేమో అని భయపడింది, నానమ్మ అవుతుంది కాకపోతే కాదు, మణి కోసమని తీసుకెళ్ళింది అనమాట. ఇక్కడ పూస్తూ ఉంది, ఇక చూడండి మణికే పూసింది. మా కొడుకే వాడు పూస్తా అని వాడు పోతా ఉంటే నేను వద్దని తీసుకొని వస్తూ ఉన్నా. ఇక్కడ ఇంతకుముందు వెళ్ళింది బిడ్డ అవుతుంది లక్ష్మి అని, వరుసగా బిడ్డ. ఇక్కడ మా పక్క పంపించాను అయిపోయింది. ఇక్కడ వీళ్ళందరూ తొట్టి గ్యాంగ్, వీళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళందరూ తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్స్ అందరూ ఇస్తూ ఉన్నారు. ఓకే అండి, ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి. కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి.